ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ విక్రయాల్లో ఏదో స్కామ్ జరిగిందనే కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ లీడర్ ఆయన, ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జి. ఆయన్ని 38వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. 38వ నిందితుడిని అరెస్ట్ చేయాల. ఈ తేడా న్యూస్ ఛానల్స్లో కొంతమందికి తెలియదు. సరే, 38వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఆయన ఏదో కొలంబో వెళ్ళబోతుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి లుక్అవుట్ నోటీస్ ఉందని ఇమిగ్రేషన్ వాళ్ళు వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో వచ్చి పట్టేసుకున్నారట. ఓకే, ఫైన్, బాగుంది. ఈ కేసులో ఒక విపరీతమైన టర్న్ అనమాట. సరే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దీనికి సాయం చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్తూ పిఎల్ఆర్ అనే ఒక కంపెనీ వీళ్ళదే, దానికి ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో వాళ్ళ నుంచి డబ్బులు వెళ్ళినాయి. అంటే ఆ డబ్బులు పిఎల్ఆర్కి మాకు సంబంధం లేదు, ఆ డబ్బులు తిరిగి కూడా కట్టడం జరిగింది అన్నారు. సరే, బాగానే ఉంది. కానీ ఆ విపరీతమైన టర్న్ ఏంటి అంటే, ఈ సొమ్ము ఏది లిక్కర్ స్కాము చేయబడింది, దాని ద్వారా వచ్చిన సొమ్ము అనేది తర్వాత ఎన్నికలలో పంచిపెట్టినట్టు ఏసీబీ గుర్తించిందట. ఇక దీనికన్నా కామెడీ మరొక అంశం ఉండదు. లిక్కర్ స్కాము చేసి ఆ వచ్చిన సొమ్ముని ఎన్నికల్లో జనాల కోసం అని చెప్పేసి పంచిపెట్టారట. ఇక ఈ ఆరోపణ చూస్తే చాలు, ఇక ఈ కేసు ఇప్పట్లో తేలదు అని చెప్పడానికి. జనాలకి పంచిపెట్టారు అనడానికి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫైన్, లీడర్ల దగ్గరే ఉంటే సొమ్ము ఉంది అనుకుంటే ఎవరు ఏ ఖాతాల నుంచి వాళ్ళకి ఇచ్చారు? క్యాషే ఇచ్చారా? సరే, ఆ క్యాష్ ఎవరెవరికి ఇచ్చారు? వాళ్ళు జనాలకి ఎలా పంచిపెట్టారు? జనాల దగ్గరకి డబ్బు వెళ్ళినట్టు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ కేసును కేసులాగా మాట్లాడుకోవాలి. ఈ పొలిటీషియన్ ఇప్పుడు చెవిరెడ్డి ప్లేస్లో ఇంకొక రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకొక రావు ఉన్నాడా తీసి పక్కన పెట్టండి. అసలు ఎలా నిరూపిస్తారు? ఇలాంటి టర్ను తీయడం ద్వారా ఈ కేసు ఎటువైపు వెళ్తుంది? ముందేమో సొమ్ము నేలమాళిగల్లో ఉంది, ఇప్పటికీ కూడా ఉందని కొంతమంది మంత్రులు మరి ఎమ్మెల్యేలు ఎవరో ఆరోపించారు. అక్కడికి వెళ్ళి మర్చిపోయా, ఎవరో ఒక మంత్రి ఇడుపులపాయ స్టేట్లోనే నేలమాళిగల్లో ఉందంటాడు. అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు కదా, వారెంట్ తీసుకొని. అంటే చివరికి దీన్ని ఒక రాజకీయపరమైన కేసుగానే ముగించబోతున్నారా? నిజంగా స్కామ్ జరిగింది అంటే ఆధారాలు ఉన్నాయి అని అప్పట్లో పురంధేశ్వరి గారు అమిత్ షాకి ఒక ఫైల్ ఇచ్చారన్నారు, అమిత్ షా గారికి. ఆ తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఒక ఫైల్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ అయ్యారన్నారు. ఇన్ని జరిగిన తర్వాత ఆధారాలు ఏంటి అనేది ఎందుకు బయటపెట్టరు? సరే, బయటపెట్టినవే ఆధారాలు అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ రిపోర్టులు వీటి ఆధారంగా కోర్టులోని జడ్జి గారు ఒక ఆదేశాలు తీర్పులో ఇస్తారు. కానీ ఈ చెప్తున్న ఎప్పటికప్పుడు మారిపోతున్నటువంటి, ఇప్పుడు ఆ కేసుకి 50 రూపాయలు అన్నారు, అరే ఈ లెక్క సరిపోదు అనుకుంటా అంటే కేసుకి 600 ఎక్కువ తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో వచ్చిన సొమ్ముని జనాలకి ఎన్నికలలో గెలిచేందుకు ఖర్చు పెట్టారు అని ఆరోపిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా? దారుణం అంటే ఈ కేసు వీగిపోవటానికి, కేసును బలంగా చూపించాలి అంటే అప్పుడు మనం ఒక ఆలోచన చెప్పాం. మద్యం విక్రయాలన్నీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి కాబట్టి మద్యం తాగి చనిపోయిన వాళ్ళ దానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయొచ్చు, నిజంగా ఈ కేసును స్ట్రాంగ్గా చేయాలంటే అని. ఆ దిశగా టాస్క్ ఫోర్స్ ఒకటి ఏలూరులో ఏర్పాటు చేశారని చెప్పారు. ఏలూరులో జరిగిన మరణాలకి మరి ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేసిందో, ఆ రిపోర్ట్ ఏమని ఇస్తుంది, ఎప్పటికి వెళ్తుంది? లాజికల్గా ఈ కేసుని ఎప్పుడు తేల్చబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లోని ఏసీబీ కానీ పోలీసులు కానీ ఈ కేసుని ఎప్పుడు తేల్చబోతున్నారు? ఇది ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగలబోతుందా 2-3 నెలల్లో? లేదంటే నెలలో ఏమన్నా కొలిక్కి వస్తుందా? ఈ 38వ నిందితుడితోనే ఆగుతుందా? ఇంకా 60-70 దాకా వెళ్తాయా? ఏంటి కేసు ఎప్పుడు పెట్టారు? సెప్టెంబర్లో పెడితే జూలై వస్తుంది, ఇంకా నిందితులను చేర్చుకుంటూ పోతారా? ఇది రాజకీయపరమైన కేసులాగా అనిపించట్లేదా? మరి నిజంగా నిగ్గు తేల్చాలంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆలోచించే వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది ఎలా ఫిక్స్ చేయొచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిణామాలను బట్టి అయితే అర్థం అవ్వట్లేదు. బాయ్.